మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందిన ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తుకు సాక్షులుగా బ్రతుకుతారు. సాక్ష్యం అంటే ఇక్కడ నా ఉద్దేశం భౌతికమైన ఆశీర్వాదాల గురించి కాదు. మనసు మారింది అన్నదానికి మనలో రుజువులు కలిగి ఉండటమే యేసుప్రభు యొక్క సాక్షిగా ఉండడం. ఉదాహరణకి, ఇంతకు ముందు మనల్ని ఎవరైనా ఏదైనా అంటే తిరిగి అనడమో, వారిపైన దాడి చేయడమో చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు మనసు మారిన తర్వాత వారిని ప్రేమించగలుగుతాం, వారి క్షేమం కొరి ప్రార్థించగలుగుతాం. ఇది సాక్షిగా నిలబడటం అంటే. రూపాంతర అనుభవం కలిగిన వారు అన్ని విషయాల్లో క్రీస్తుని పోలి నడుచుకుంటారు. ఆయన అయితే ఎలా మాట్లాడతారో, ఎలా డీల్ చేస్తారో ఆలోచించి అలాగే చేయడానికి ప్రయత్నం చేస్తారు. అంతేకాదు, ఏదైనా ప్రభు కొరకు నష్టపోవలసి వస్తే ఆనందంగా నష్టపోతారు కూడా. నూతన స్వభావం కలిగిన వారు వాక్యాన్ని పూర్తిగా నమ్ముతారు. వాక్యాన్ని నమ్మిన వారికి మాత్రమే వారి జీవితాల్లో వాక్యము స్థిరపరచబడుతుంది. దేవుని కొరకు కనిపెట్టుకున్న వారే ఆయనతో కొనుక్కోబడతారు. నిత్య జీవాన్ని గురించి నిరీక్షించే వారే నిత్య జీవంలోకి ప్రవేశిస్తారు. అలాగే మనస్సు మార్చుకోవాలనే ఆశ నీకుంటేనే నీ ఆశ తీర్చబడుతుంది.